ఇక జూబ్లీ హిల్స్ లో చోరీకి పాల్పడిన నేపాలీ ముఠాకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ లో చోరీకి పాల్పడిన నేపాలీ ముఠా కేసులో మరొకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠాకు మాస్టర్ మైండ్ గా వ్యవహరిస్తున్న భీమ్లాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లో జరుగుతున్న చోరీలలో భీమ్లాది కీలక పాత్ర ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. భీమ్లా నేపాల్కు పారిపోతూ ఉండగా పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ లో బడాబాబులను టార్గెట్ చేస్తున్న భీమ్లా రెక్కి నిర్వహించి సమాచారం సేకరిస్తుంది. అనంతరం భీమ్లా ఆదేశాలను పాటిస్తూ నేపాలీ ముఠా చోరీలు చేస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు. భీమ్లా అరెస్టుతో నేపాలీ ముఠా వెనుకున్న అసలు డొంక కదిలే అవకాశం కనిపిస్తోంది. భీమ్లా అరెస్టుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, నేపాలీ ముఠా కేసులో భీమ్లా అరెస్ట్ ఎటువంటి కీలక పరిణామంగా చూడొచ్చు? భీమ్లా అరెస్ట్ తర్వాత ఎటువంటి విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది? నేపాలీ ముఠాలో హైదరాబాద్ లో అనేక దోపిడీ కేసులో నిందితులుగా ఉన్నారు. ఈ మధ్య కాలంలో నేపాలీ ముఠాలకు సంబంధించినటువంటి దోపిడీలు, ఇండ్లలో నమ్మించి చేస్తున్నటువంటి దొంగతనాలు పెరుగుతున్నాయి. సో తాజాగా జూబ్లీహిల్స్ లో జరిగినటువంటి ఓ వ్యాపారి ఇంట్లో దొంగతనం జరిగింది. అందులో నేపాలీ ముఠానే పూర్తిగా ఈ దోపిడీ చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఆ ముఠాకు సంబంధించినటువంటి జనరల్ గా వీరంతా కలిసి వాచ్మెన్లుగా లేదంటే వంట మనుషులుగా ఇంట్లో నమ్మకంగా చేరుతున్నారు. అంటే ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి ఇండ్లలో చేరి వారి యొక్క ఇంట్లో నమ్మకంగా ఉంటూ వారిని నమ్మిస్తారు. సో అనంతరం వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్లిపోయిన అనంతరం ఈ ముఠాలో కీలక పాత్ర ఉన్నటువంటి వారిని, కీలక సూత్రధారులైనటువంటి వారిని, ప్లానింగ్ చేసే వారందరినీ కూడా పిలుస్తారు. అంతా కలిసి కూడా మత్తు మందు ఇచ్చి ఇతర రకాలుగా వాళ్ళపైన హత్యాయత్నం చేసి, లేకపోతే వాటిపైన దాడులు చేసి, కాళ్ళు చేతులు కట్టేసి వాళ్ళని బెదిరించి దోపిడీలకు పాల్పడుతున్నారు. అయితే ఈ కేసులో ఈ తరహా దోపిడీలకు సంబంధించినటువంటి కీలక సూత్రధారి నేపాలీ ముఠాకు పూర్తిగా నాయకత్వం వహిస్తున్నటువంటి, ఎందుకంటే వీరంతా కలిసి అంటే నేపాల్లో ఉన్నటువంటి పని మనుషులుగా ఇక్కడికి పిలిపించి వారితో ఈ దోపిడీలు దొంగతనాలు చేస్తున్నటువంటి కీలక సూత్రధారైన జీవన్ చంద్ లో ఇందులో కీలకంగా ఉన్నట్లు కూడా గుర్తించారు. ఎందుకంటే గతంలో ఇటు కాచిగూడ, హిమాయత్ నగర్, సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో జరిగినటువంటి కేసులు, దొంగతనాల దోపిడీల్లో కూడా వీరు నిందితులుగా ఉన్నట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ముంబైకి చెందినటువంటి భూపేందర్ షాయి, ఎందుకంటే జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి కేసులో భువన్ ఇందులో కీలకంగా ఉన్నాడు. అతనే ఇక్కడ పని మనిషిగా చేరాడు. పని మనిషిగా చేరి అనంతరం ఆ ముఠాలో కృష్ణచంద్, మరో కొంతమంది ఇద్దరు ముగ్గురు నేపాల్ ముఠాను పిలిపించి దోపిడీ చేసి అనంతరం ముంబై పరాయాడు. అయితే ఇందులో ముఠా చైన్ సిస్టమ్ గా ఎంతమంది నేపాలీ ముఠాకు అంటే సహకరిస్తున్నారన్న దానిపైన కూడా హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు 10 ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. దోపిడీలో పాల్గొన్నటువంటి ముఠానే కాదు, దోపిడీలకు పాల్పడుతూ వాళ్ళకు ప్లానింగ్ చేస్తూ, వారికి ఆశ్రయం కల్పిస్తూ గైడెన్స్ చేస్తున్నటువంటి కీలక సూత్రధారులైనటువంటి నేపాలీ ముఠా అయినటువంటి ఈ మహిళ ఏదైతే జీవన్ చంద్తో స్వాధీనం చేస్తున్నటువంటి మరో భీమ్లా అనే మహిళ, వీరిద్దరూ కీలక సూత్రధారులుగా పోలీసులు గుర్తించారు. వారిని అరెస్ట్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. గతంలో సైఫాబాద్ లోని ఓ వ్యాపారి ఇంట్లో 80 లక్షల చోరీ కేసు, జూబ్లీహిల్స్ దోపిడీ కేసులో కూడా వీరు కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో కాచిగూడ, నారాయణగూడ కేసులో కూడా జీవన్ ఏదైతే మహిళతో, భీమ్లా అనే మహిళతో స్వాధీనం చేస్తున్నటువంటి జీవన్ కీలక పాత్ర ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. సో అంటే అసలు భీమ్లా ఈ డేటానంతటిని ఎలా సేకరిస్తుంది, వాళ్ళకి ఎలా ఇస్తుంది? ఈ భీమ్లా యాక్టివిటీ ఏ విధంగా ఉంటుంది ఇక్కడ? భీమ్లా ఇక్కడ మరో వ్యక్తి స్వాధీనం చేస్తున్నటువంటి జీవన్ చంద్, వీరిద్దరూ కలిసి నేపాలీ వ్యక్తులను, నేపాలీ నుంచి కొంతమంది మనుషులను పని మనుషులుగా ఇక్కడికి హైదరాబాద్ కి పిలిపించడం, ఏజెంట్ మదన్ ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చే ఏజెంట్ల సహాయంతో వీరంతా కూడా ఉన్నత వర్గాల ఇళ్లలోకి పని మనుషులుగా వీరే వాళ్ళకు సలహాలు ఇచ్చి చేర్పించడం, అనంతరం వాళ్ళకు మత్తుమంది ఇచ్చి ఇతర రకాల దోపిడీ ఎలా చేయాలనేది కూడా వీళ్ళే వాళ్ళకు వివరిస్తున్నట్లు కూడా పోలీసుల విచారణలో తెలిసినట్లు కూడా తెలుస్తుంది. దర్యాప్తులో అన్ని అంశాలు వచ్చాయి. అందులో భాగంగానే జీవన్, ఈ భీమ్లా అనే వాళ్ళిద్దరే ఇందులో కీలకంగా ఉన్నట్లు కూడా పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. మిగతా నిందితులతో పాటు ఈ ముఠా ఇంకా ఎవరెవరితోని ఈ విధంగా చేపొస్తుంది, ఎంతమంది నేపాలీకి సంబంధించినటువంటి వ్యక్తులను పని మనుషులుగా వీరి ద్వారా రిక్రూట్ అయిన వారు ఎంతమంది అన్న దానిపైన కూడా పోలీసులు దృష్టి సారించారు. గతంలో దాదాపు 4 నుంచి 5 దోపిడీ దొంగతనం కేసులో కూడా ఈ భీమ్లా, జీవన్
పాత్ర ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. సో తదుపరి వీరిపైన చర్యలు తీసుకున్నారు. అదే తరహాలో వీరి ద్వారా నేపాల్కి సంబంధించినటువంటి వారు పని మనుషులుగా లేదా సెక్యూరిటీ గార్డులుగా ఇక్కడికి హైదరాబాద్ కి ఎంతమంది వచ్చారన్న దానిపైన కూడా పోలీసులు నిఘా పెట్టారు. సో నేపాలీ వాళ్ళని ఒకవేళ పనిలో పెట్టుకుంటే ఖచ్చితంగా వారి యొక్క డేటా, ఆధార్ కార్డు, క్రైమ్ హిస్టరీ చెక్ చేసుకోవాలంటూ కూడా హైదరాబాద్ పోలీసులు సూచిస్తున్నారు. అంటే సాగర్ ఇప్పుడు వీళ్ళ ద్వారా వచ్చిన వాళ్ళు ఇంకా నేపాల్కి చెందిన వాళ్ళు ఇంకా ఎవరింట్లోనైనా పనిచేస్తూ ఉన్నారా? ఆ వివరాలు కూడా గుర్తించారా? వీళ్ళ ద్వారా వచ్చిన పోలీసులు ఈ విషయం పైన దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు అయితే 5గురు ఏదైతే ఈ దోపిడీలో పాల్గొన్నటువంటి 5గురు కూడా ఇదే తరహాలో హైదరాబాద్ కు వచ్చినట్లు కూడా పోలీసులు గుర్తించారు. మదన్ అనే ఏజెంట్ ద్వారా వచ్చిన నేపథ్యంలో ఈ భీమ్లా, జీవన్ వీరిద్దరి ద్వారా మదన్ కు ఉన్నటువంటి కాంటాక్ట్స్, ఎంతమందిని మదన్ కు రెఫర్ చేశారు, నేపాల్కి సంబంధించినటువంటి ఎంతమందిని వివిధ ఇళ్లలో కూడా పనులుగా చేర్పించారన్న దానిపైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో వీరి వద్ద ఉన్నటువంటి డేటా, ఏజెంట్ల వద్ద వీరు ఎవరెవరికి ఏజెంట్లకు ఎవరెవరిని పని మనుషులుగా పంపించారు వారి యొక్క డేటా పోలీసులు సేకరిస్తున్నారు. ఆ డేటా వస్తే ఎంతమంది ముఠా దీని వెనుక ఉన్నది, కీలక సూత్రధారిగా భీమ్లా, వీరిద్దరు కలిసి ఈ దోపిడీలు చేస్తున్న నేపథ్యంలో ఈ ముఠా పూర్తిగా గుట్టు రట్టయిందని చెప్పుకోవచ్చు. సో వీరి ద్వారా ఇంకెంతమంది నేపాలీ వాళ్ళు హైదరాబాద్ లో ఉంటున్నారు, హైదరాబాద్ లో పనిచేస్తున్నారు అన్న డేటా కూడా పూర్తిగా జూబ్లీహిల్స్ పోలీసులు, ఇటు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు అనంతరం దీని యొక్క డేటా వచ్చే అవకాశం ఉంది. ఎంతమంది గతంలో దోపిడీలకు పాల్పడ్డారు, ఇప్పుడు ఇంకెంతమంది పనిచేస్తున్నారు అన్న దానిపైన కూడా పోలీసులు వివరాలు సేకరించినారు. అనంతరం వీరిపైన తదుపరి చర్యలు అయితే పోలీసులు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. రోహిత్. రైట్ సాగర్. జీవన్ చంద్, భీమ్లా, ప్రస్తుతం భీమ్లాని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లో ధనవంతుల ఇళ్లలోకి పని చేయటానికి ఈ భీమ్లా మనుషులను పంపిస్తూ ఉంటుంది. అంతేకాదు వాళ్ళ డేటాను సేకరించి ఎలా దొంగతనం చేయాలి అనే వివరాలు కూడా చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత వీళ్ళ ద్వారా పని మనుషులుగా చేరిన వాళ్ళు ఆ ధనవంతులకి మత్తుమంది ఇచ్చి దొంగతనం చేసి అవసరమైతే వాళ్ళను గాయపరిచి వాళ్ళకి నష్టం చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంటుంటారు. ఇప్పుడు జూబ్లీహిల్స్లో చోరీకి పాల్పడిన నేపాలీ ముఠా కేసులో మరొకరిని భీమ్లాని అరెస్ట్ చేశారు. మీరు వీళ్ళ ద్వారా ఎవరైనా మీ ఇళ్లలో పని మనుషులుగా పెట్టుకున్నట్లయితే, వాళ్ళు ఇంకా మీ ఇంట్లో పనిచేస్తున్నట్లయితే ఆ సమాచారాన్ని అర్జెంటుగా పోలీసులకు ఇవ్వండి. ఇన్వెస్టిగేషన్కి ఉపయోగపడే అవకాశం ఉంటుంది.